Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta. మినాక్సిడిల్ ఈ మధ్య ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది కదా అనేసి చాలామంది మెడికల్ షాప్ నుంచి కొనేసుకొని డైరెక్ట్గా వాడేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చెప్పారనో లేదా ఆ పేరు బాగా వినిపిస్తుందనో డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ కొనేసుకొని వాడుతూ ఉన్నారు. అయితేనండి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. మినాక్సిడిల్ ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు. మినిమం 19 ఏళ్ళు దాటిన వాళ్ళని మాత్రమే మినాక్సిడిల్ వాడాలి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ లేక పాలిస్తున్న మదర్స్ ఇలాంటి వాళ్ళు వాడరాదు. హై బీపీ ఉన్నవాళ్ళు అస్సలు మినాక్సిడిల్ జోలికి వెళ్ళరాదండి. ఎందుకంటే మినాక్సిడిల్ వాడకం వల్ల మన బ్లడ్ వెజల్స్ ఇలా విప్పారుతాయి అన్నమాట. ఇలా విప్పారడం వల్ల ఎక్స్ట్రా బ్లడ్ ఫ్లష్ అనేది కుదుళ్ళకు అంది గ్రోత్ని బూస్ట్ చేస్తాయి. కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ బ్లడ్ వెజల్స్కి ఇలా విప్పారే ఉంటాయి కనుక మినాక్సిడిల్ వాడడం ప్రమాదకరం. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, పాలు ఇస్తున్న మదర్స్, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు, క్రానిక్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు మినాక్సిడిల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మినాక్సిడిల్ వాడకం వల్ల చాలామందిలో హెడేక్స్ రావడము మరియు గుండె దడగా ఉండడము, యాంగ్జైటీ, టెన్షన్, పాల్పిటేషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ గమనించుకొని మనం వాడలేము కనుక ఎందుకైనా మంచిది ఒకసారి డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్తో మినాక్సిడిల్ అనేది ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకుని వాడడమే చాలా బెస్ట్ అండి. ఎందువల్లంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. తీరా వాడాక దాన్ని ఆపినచో మళ్ళీ ఇంకా హెయిర్ లాస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగానే వాడే ముందే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకుంటే బెటర్. అలాగే ఫీమేల్స్ ఎప్పుడైనా సరే మినాక్సిడిల్ 2%తో స్టార్ట్ చేయాలండి. మేల్స్ అయితే కనుక మెన్లో 5%తో స్టార్ట్ చేసి 10% వరకు కూడా వెళ్ళవచ్చును. అలా కాకుండా ఏ ఏజ్ వాళ్ళు పడితే ఆ ఏజ్ వాళ్ళు, మొగ కానీ ఆడ కానీ ఎవరు పడితే వాళ్ళు 10%, 10x అని 5x అని వాడేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఒకసారి డెర్మటాలజిస్ట్ని కలిసి పూర్తిగా మీ స్కాల్ప్కి ఏది సూటబుల్, మీ ఏజ్కి ఏది సూటబుల్, మీ హెల్త్ కండిషన్కి ఏది సూటబుల్ అనేది మీరు ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకుని తెలుసుకొని వారితో ప్రిస్క్రిప్షన్ రూపంలో మినాక్సిడిల్ని తీసుకోవాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి, కమెంట్ సెక్షన్లో మినాక్సిడిల్ గురించి చాలా క్వశ్చన్సే రైజ్ అయినాయి అనమాట. సో మీరు తీసుకోండి అంటూ నేను డైరెక్ట్గా చెప్పలేను. మీకు డెర్మటాలజిస్ట్ పక్కాగా ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు మినాక్సిడిల్ని తీసుకోండి. ఎంత పర్సెంట్ అనేది కూడా డెర్మటాలజిస్ట్ చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే మీకు డాక్టర్కి మీకు మధ్యలో నేను అనుసంధానంగా మాత్రమే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బెటర్ ఎప్పటికైనా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు మినాక్సిడిల్ తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఈ వీడియో గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనము నెక్స్ట్ రాబోయే వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.